రాజకీయాల్లో వచ్చిన తొలి రోజులలో ఆమె పేరు మూగబొమ్మ గుంగిగుడియ. రాజకీయాల అంతరము ప్రపంచం ఆమెనేమన్నదంటే మిలీనియం లేడీ. ఈ దేశం గుర్తించిన ఆమె ఉక్కు మహిళ. ఆమెనే శ్రీమతి ఇందిరాగాంధీ. 1964 లోపల జవహర్లాల్ నెహ్రూ నిర్యాణాంతరం దేశ ప్రధాని ఎవరు అనేటటువంటి పరిస్థితి లోపల వచ్చిన 3 పేర్లలో ఆమెది కూడా ఒకటి. అయితే వివిధ కారణాల వల్ల లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. అయితే ప్రధానమంత్రి చేసిన తర్వాత ఆయన నిర్యాణానంతరం వచ్చినటువంటి మళ్ళీ కాంపిటీషన్ ఉన్నటువంటి 2 పేర్లు మొరార్జీ దేశాయ్, శ్రీమతి ఇందిరాగాంధీ. అయితే ఏంటిదంటే ఆనాడు జవహర్లాల్ నెహ్రూ తయారు చేసినటువంటి ఒక రాజకీయ వ్యూహ కమిటీ ఏదైతే సిండికేట్గా ఆ దశకంలో చాలా ప్రాచుర్యం చెందిందో ఆ సిండికేట్ నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీకి శిరోధార్యాలవుతున్నటువంటి సమయం లోపల దాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కామరాజ్ నాడారు పవర్ఫుల్ అండ్ ఓల్డ్ లీడర్గా మొరార్జీ దేశాయ్ని నిర్ణయించడం సబబు కాదనేటటువంటి ఒక ఆలోచనతోటి ఆకర్షణ శక్తి అనేటటువంటిది స్వభావరీత్యా ఉన్నటువంటి అనుకూలతలను చూసుకొని శ్రీమతి ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. మొట్టమొదటి రోజుల్లో సిండికేట్ ఏదైతే కామరాజ్ నాడార్ నేతృత్వంలో ఉన్నటువంటి సిండికేట్ ఊహించినట్టే ఆమె రామ్ మనోహర్ లోహియా చెప్పినట్టు ఆమె ఒక మూగబొమ్మ గుంగిగుడియ. అయితే ఒక 2-3 సంవత్సరాలు తిరిగే వరకు సిస్టమ్ మొత్తం మారిపోయింది. ఆమె స్వరూపము అనేటటువంటిది ఏదో దేశానికి కాంగ్రెస్ సిస్టమ్ కూడా తెలిసి వచ్చింది. దాని కారణంగా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి సంతృప్తి అసంతృప్తి మధ్యలో నాయకత్వాల పోటీల మధ్యలో ఉన్నటువంటి విభేదాలు శ్రీమతి ఇందిరాగాంధీని నెహ్రూ తర్వాత వారసురాలుగా గుర్తించడం లోపల దేశం కానీ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ కానీ సమన్వయ లోపము. దీని కారణంగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అనేటటువంటిది ఏదైతే దేశంలో దేశాన్నే కాకుండా అన్ని రాష్ట్రాలను ఏకఛత్రాధిపత్యంగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో మొట్టమొదటిసారిగా 1967 ఎలక్షన్స్ లోపల 7 రాష్ట్రాలను కోల్పోబడ్డది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే కానీ దేశ చరిత్రలోనే కానీ మొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు రావడం అనేటటువంటిది శ్రీమతి గాంధీ కారణంగా జరిగింది అనేటటువంటిది ఆ రోజున్నటువంటి ఒక వ్యాఖ్యానం అది. అయితే ఏంటిదంటే శ్రీమతి ఇందిరాగాంధీ ఎదుర్కొన్నది ఏంటిదంటే బయట పరిస్థితులే కాక వితిన్ ది కాంగ్రెస్ పార్టీలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆమె ఏంటిదంటే ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో తన పట్టును కొనసాగించుకోవడానికి సిండికేట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఏదైతే నీలం సంజీవ్ రెడ్డిని వాళ్ళు ప్రపోజ్ చేసినారో ఆయనను కాదని చెప్పేసి తన క్యాండిడేట్గా ఆధిపత్య ప్రదర్శనకు గ్రిప్ కొరకు వివి గిరిని ప్రమోట్ చేసి గెలిపించుకోవడం ద్వారా కాంగ్రెస్లో తన పట్టును నిలబెట్టుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ 2 ముక్కలు కావడానికి కూడా కారకురాలైంది. ఆ తదనంతరము జరిగినటువంటి ఎలక్షన్స్ లోపల ఒకవైపు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రత్యర్థిగా దేశంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు కూడా ప్రత్యర్థిగా వెలుస్తున్నటువంటి సమయం లోపల కాంగ్రెస్ పార్టీ పట్టే కాకుండా దేశంలో పట్టు నిలబెట్టుకోవడానికి ఆమె తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా ఏంటిదంటే గరీబీ హఠావో కానీ, రాజభరణాల రద్దు కానీ, అదేవిధంగా బ్యాంకుల జాతీయీకరణ కానీ, ఏవైతే గ్రీన్ రెవల్యూషనే కానీ ఈ 4 కారణంగా శ్రీమతి గాంధీ 1971 లోపల ఆమె అధికారం నిలుపుకోవడం కాకుండా కోల్పోయిన రాష్ట్రాలను కూడా తిరిగి కైవసం చేసుకున్నటువంటి ఒక విజయం అది.